హాయ్ మామాస్. లాస్ట్ టైం చెప్పాను కదా కంపెనీ పని మీద నేను నైజీరియా క్యాపిటల్ అబూజా వెళ్ళి ఒక 15 days వర్క్ చేశానండి. అక్కడ ఆ 15 days కూడా అక్కడ ఏం జరిగా అనేది స్టెప్ బై స్టెప్ వీడియోస్ నేను పెడుతున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. అలాగే ఇక్కడ 2 సండేలు క్రికెట్ ఆడడానికి వెళ్ళానండి. ఒక ఫస్ట్ సండే ఇది. ఇక్కడ క్రికెట్ ఆడడానికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. క్రికెట్ ఇక్కడ ఇండియన్ పీపుల్ అందరూ కలిసి ఆడతారు. ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కార్లోనే వస్తారండి. చూడండి ఇక్కడ కార్స్ ఎలా లోకల్లో, బైక్స్ ఏమి ఎలా ఉండదు. సో ఇండియన్స్ అందరూ ఇక్కడ ఒక 20-25 మెంబర్స్ లాగా గ్యాదర్ అయ్యి ఎవ్రీ సండే మ్యాచ్ ఆడతారండి. అలాగే ఇక్కడ క్లబ్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ క్లబ్స్ కూడా క్లబ్స్ మ్యాచ్లు కూడా ఏమైనా సెలబ్రేషన్స్ వస్తే ఆ టైంలో గ్యాదర్ చేసుకొని క్లబ్ మ్యాచెస్ కూడా ఆడుతుంటారు వీళ్ళు. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ మ్యాచ్ ఆడినప్పుడు ఒక అతను చూశానండి. 60+ లో ఉన్నారు అతను. ఇప్పుడు నాన్ స్ట్రైక్ నుండి పరిగెట్టుకొని వచ్చిన అతనండి. అసలు అతను ఎక్సలెంట్ గా ఆడారు, సూపర్. అసలు అతను ఉన్న ఏజ్ లో ఓన్లీ సింగిల్స్ తీస్తూ ఆపోజిట్ అతన్ని సపోర్ట్ చేస్తూ గేమ్ ఆడడం అంటే నిజంగా గ్రేట్. అంత స్టామినాతో బాగా ఆడారు అతను. అలాగే కీపింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నేను సండే 2 మ్యాచ్లు ఆడాను. ఫస్ట్ మ్యాచ్ అంత బ్యాటింగ్ ఆడలేదు, సెకండ్ మ్యాచ్ బ్యాటింగ్ ఆడాను. చూడండి అతను బ్యాటింగ్ ఎలా సింగిల్ చేసి రొటేట్ చేసుకుంటూ ఆడారు. చాలా బాగా ఆడారండి. ఇతని గేమ్ కి అయితే నేను ఫిదా అయ్యాను. చాలా బాగా ఆడారు. నాకేమనిపించిందంటే, ఇలా ఎవ్రీడే అయినా సీక్వెన్స్ లేనని మనం ఏదో ఒక ప్లే, క్రికెట్ గేమ్స్, ఏదో ఒక గేమ్స్ ఆడుకుని ఉంటే మన హెల్త్ చాలా బాగుంటుంది అనేసి, అలాగే మన స్టామినా లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అనేసి అనుకుంటున్నాను. ఇది మాత్రం షూర్. చాలా ఇతని నుండి నేను ఏదైతే నేర్చుకున్నాను, బాగుంది. అతను బాగా ప్లే ఆడారు. అలాగే ఇక్కడ నేను ఆడానండి. నేను నా బ్యాటింగ్ అనేది అది ఏదో అలా ఆడాం, పర్లేదు, చాలా రోజుల తర్వాత. అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గ్రౌండ్ తో పాటు అక్కడ కుకింగ్ కూడా ఉంటుందండి. నైజీరియా వాళ్ళు అన్ని చేసి పెడతారు. అంటే ఏమీ ఉండదు, ఓన్లీ మ్యాగీ, ఎగ్స్, డ్రింక్స్ ఇలాంటి అవైలబుల్ ఉంటాయి. ఇదో ఇతనేనండి అతను. అవైలబుల్ ఉంటాయి. ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ చేస్తుంటారు. బ్యాటింగ్ అయిపోయిన తర్వాత, బౌలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ కూర్చొని అలా తింటుంటారు. ఎండింగ్ లో ఎవరైనా అమౌంట్ ఎంత అయిందనేది వాళ్ళు చెప్తారు, వాళ్ళు పే చేసేస్తారు అన్నమాట. ఇలాగ ఈ ముగ్గురేనండి సర్వీస్ చేసేది. అక్కడ వండి సర్వీస్ చేస్తారన్నమాట. అలా ఇక్కడ అప్పుడే వచ్చారండి హైదరాబాద్ నుండి గ్రౌండ్ కి. లేట్ గా వచ్చారన్నమాట ఈ అబ్బాయి. అక్కడ ఇండియన్ అబ్బాయి కనిపించగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్నపిల్లలతో ఆడుకున్నాను. నాకు చిన్నపిల్లలు చాలా ఇష్టం. అలాగే ఆ అబ్బాయి టీషర్ట్ మీద కూడా నా పేరు కే అని ఉంది. సో ఇద్దరం కొంతసేపు చాలా బాగా ఆడుకున్నాం. మ్యాచింగ్ టీషర్ట్స్ అని చెప్పేసి. ఆ బ్యాక్ సైడ్ వాళ్ళ ఫాదర్ అండి. నేను అబ్బాయితో ఆడుతున్నప్పుడు చూశారు అతను. అలా అబ్బాయితో ఆడుకుంటూ స్వీట్ తిన్నామండి. యాక్చువల్గా వచ్చారు కదా, ఎవరైనా ఇండియన్ నుంచి వస్తే స్వీట్స్ పంచుతారన్నమాట. తీసుకొని వచ్చి అలా వచ్చింది స్వీట్స్ అండి. ఇతనే గేమ్ అయిపోయిన వెంటనే చెప్పాను కదండి, సో ఇండియా నుండి వచ్చారు ఒక అతను స్వీట్స్ తీసుకొని వచ్చారన్నమాట. స్వీట్స్ అందరం తినేసి సెలబ్రేషన్ చేసుకొని మొత్తం అంతా అందరం రెండు గేమ్స్ ఆడాము హ్యాపీగా. ఎక్కడ 8 నుంచి 12 వరకు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బాయ్ బాయ్. శ్రీమతి గారు కొంచెం పూల పండి మేడం గారు చామంతి విసిరి మీరు సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే